Welcome to my channel. BSc Degree Pipsema Applications of Laplace Transform చూడండి. Most important sum solve y double dash is equal to t cos 2t where initial conditions అయితే ఇచ్చాడు y of 0 is equal to 0, y dash of 0 is equal to 0 using Laplace transforms. ఎలా చేయాలి? ఫస్ట్ మీకు Laplace transforms of y double dash formula అయితే తెలియాలి. ఏంటి ఫార్ములా? s square y of s minus s of y of 0 minus y dash of 0 ఇది ఫార్ములా. లాస్ట్ ప్రాబ్లం చేశాను బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై t. ఏంది మా చూడండి, Laplace transforms అప్లై చేయండి. Laplace transforms of y double dash is equal to Laplace transforms of t cos 2t. ఏంటి ఫార్ములా? s square y of s minus s of y of 0 minus y dash of 0 is equal to Laplace transforms of t cos 2t. చూడండి, Laplace transforms of t cos 2t అయితే చేస్తున్నాను. ఏ ఫార్ములా లెక్క ఉంది? బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై t. Laplace transforms of f of t is equal to f of s. Laplace transforms of t into t power n into f of t is equal to minus 1 whole power n into d power n by ds power n into f of s. ఫస్ట్ మీరు f of t ని చేయండి మా. Laplace transforms of cos 2t ఏంటి ఫార్ములా? s by s square plus 4. మల్టిప్లికేషన్లో ఏముంది? Laplace transforms of t power 1 into cos 2t minus 1 n అంటే ఎంత ఉంది? 1 d by d power 1 by ds f of s ఎంత? s by s square plus 4. d by ds of u by s అంటే u by v ఫార్ములా అమ్మా. అంటే d by dx of u by v ఫార్ములా అప్లై చేస్తున్నాను. బై v స్క్వేర్ v into d by dx of u minus u into d by dx of v. చూడండి, మైనస్ u by v ఫార్ములా అమ్మ. u అంటే s, v అంటే s స్క్వేర్ ప్లస్ 4 బై v స్క్వేర్ అంటే s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, v అంటే s స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ d by ds ఆఫ్ u అంటే s మైనస్ u అంటే s d by ds ఆఫ్ v అంటే అది s స్క్వేర్ ప్లస్ 4 మా. అంటే మైనస్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 d by ds ఆఫ్ s వాల్యూ 1 minus s d by ds of s square 2s by s square plus 4 whole square. అంటే మైనస్ ఆఫ్ మొత్తానికి మైనస్ మా s square plus 4 minus s into 2s 2s square by s square plus 4 whole square. అంటే మైనస్ ఆఫ్ minus s square plus 4 by s square plus 4 whole square. Minus into minus plus s square, minus into plus minus
s square minus 4 by s square plus 4 whole square. చూడండి, నీట్గా సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్, వై ఆఫ్ 0 ఎంత? 0 మా ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు. వై డాష్ ఆఫ్ 0 కూడా 0 ఇచ్చాడు. సింపుల్గానే ఉంది ప్రాబ్లం. ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఎస్ స్క్వేర్ మైనస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. అంటే ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, మీరు రఫ్లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మార్క్స్ ఇస్తారు మాకు, ఏం ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎలా అయినా ఫైండ్ అవుట్ చేసుకోండి చాలు. చూడండి, ఎస్ స్క్వేర్ మైనస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y of s is equal to s square minus 4 by s square plus 4 whole square. Partial fractions find out చేయాలి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకోండి. ఏంటి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒకసారి చూడండి. s square minus 4 by s square plus 4 whole square. అంటే s స్క్వేర్ కాబట్టి a by s ప్లస్ b by s స్క్వేర్ ప్లస్ s అయిపోయింది, s స్క్వేర్ అయిపోయింది. జస్ట్ దీని కండిషన్ cs ప్లస్ d బై s స్క్వేర్ ప్లస్ 4 అయిపోయింది. నెక్స్ట్ cs ప్లస్ d అయిపోయిందమ్మా. es ప్లస్ f బై s స్క్వేర్ ప్లస్ 4 కండిషన్ అప్లై చేశాను. ఇక్కడ దీనికి ఈ కండిషన్ అప్లై చేయాలి, రెండో కండిషన్ అప్లై చేయాలి. a బై s ప్లస్ b బై s స్క్వేర్ కండిషన్ అప్లై చేయాలి కదా. s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఈ కండిషన్లో ఉన్నప్పుడు s స్క్వేర్ ఉన్నప్పుడు cs ప్లస్ d అని, s స్క్వేర్ ఉన్నప్పుడు es ప్లస్ f రాసి, మరియు s స్క్వేర్ ప్లస్ 4 s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రెండు కండిషన్లు అప్లై చేయాలి. ఎల్సిఎం కట్టుకోండి మా, ఇదే వచ్చింది ఎల్సిఎం. అంటే s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. చూడండి, s క్యాన్సిల్. a ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. s స్క్వేర్ క్యాన్సిల్ పోతే b ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ ప్లస్ 4 s స్క్వేర్ ప్లస్ 4 cs ప్లస్ d ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 s స్క్వేర్ ప్లస్ 4 క్యాన్సిల్ పోతే s స్క్వేర్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ es ప్లస్ f s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే s స్క్వేర్. చూడండి, చాలా జాగ్రత్తగా చేయాలి మా. ఇక్కడ బ్రాకెట్ పెట్టేసుకోండి నీట్గా. చూడండి, s స్క్వేర్ మైనస్ 4 బై s స్క్వేర్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ మా. రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 by 1 క్యాల్కులేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ పార్ట్ చేస్తున్నాను, దీన్ని ఏగా తీసుకోండి. చేయండి. s ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, s ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2ab అంటే 8s స్క్వేర్. s ఇంటూ s పవర్ 4 s పవర్ 5 ప్లస్ 16s
ప్లస్ 8s స్క్వేర్ ఇంటూ s 8s క్యూబ్. ఒకటి. నెక్స్ట్ ఈ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ అంటే మీకు తెలుసు ఎట్లా, డైరెక్ట్ ఫార్ములానేమ్మా. ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ చేయడమే. ఏమవుద్ది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 8s స్క్వేర్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూడండి. థర్డ్ పార్ట్ ఏమొచ్చుద్దిమా, సిఎస్ ప్లస్ డి ఆఫ్ ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మల్టిప్లై చేయండి జాగ్రత్తగా. సిఎస్ ప్లస్ డి ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ 4 ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ 4s స్క్వేర్ అంటే సిఎస్ ప్లస్ డి. ఫస్ట్ దాంతో మళ్ళీ మల్టిప్లై చేయండి మా. సిఎస్ పవర్ 5 ప్లస్ 4cs క్యూబ్ ప్లస్ ds పవర్ 4 ప్లస్ 4ds స్క్వేర్. ఆర్డర్స్ రాసుకోండి. cs పవర్ 5 ప్లస్ ds పవర్ 4 ప్లస్ 4cs క్యూబ్ ప్లస్ 4ds స్క్వేర్. అది s పవర్ 5 s పవర్ 4 s క్యూబ్ s స్క్వేర్ సరిపోయింది. లాస్ట్ పార్ట్ అయితే చూడండి. ఈ పార్ట్ కూడా కంప్లీట్ చేశాను. ఈ పార్ట్ అయితే ఒకసారి చూడండి. ఈఎస్ ప్లస్ ఎఫ్ ఇంటూ ఎస్ స్క్వేర్ చేయండి మా. ఫస్ట్ దాంతో సెకండ్ దాని ఫస్ట్ దాంతో ఈఎస్ క్యూబ్ ప్లస్ ఎఫ్ఎస్ స్క్వేర్. ఈ వాల్యూస్ అన్ని నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి మా నీట్గా. అంటే ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఫస్ట్ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేశాను, ఈ వాల్యూ ఏ ఆఫ్ ఫస్ట్ వాల్యూ ఎస్ పవర్ 5 ప్లస్ 16s ప్లస్ 8s క్యూబ్ ఫస్ట్ వాల్యూ ప్లస్ బి ఆఫ్ సెకండ్ వాల్యూ చూడండి మా. ఇది s పవర్ 4 ప్లస్ 16 ప్లస్ 8s స్క్వేర్ ప్లస్ థర్డ్ వాల్యూ చూడండి cs పవర్ 5 ప్లస్ ds పవర్ 4 ప్లస్ ds పవర్ 4 ప్లస్ 4cs క్యూబ్ చూడండి 4cs క్యూబ్ ప్లస్ 4ds స్క్వేర్ ప్లస్ es క్యూబ్ ప్లస్ fs స్క్వేర్. es క్యూబ్ ప్లస్ fs స్క్వేర్. చూడండి మా ఒకసారి ప్రాబ్లము. ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఎస్ పవర్ 5 కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకోండి. ఏ ప్లస్ సి అది ఎస్ పవర్ 4 చూడండి మా బి ప్లస్ టి. ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేస్తానో అలానే వస్తున్నాయి క్యాలిక్యులేషన్స్. ఎస్ క్యూబ్ చూడండి 8a ప్లస్ 4c ప్లస్ c 8a ప్లస్ 4c ప్లస్ c ఓకేనా. ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ చూడండి 8b ఇంకా 8b ప్లస్ 4d
ప్లస్ ఎఫ్. ఎస్ కోఎఫిషియంట్ చూడండి 16a కేమ్ లేవు. నెక్స్ట్ కాన్స్టెంట్స్ 16b. ఓకేనా, ఒకసారి చూడండి ఇలా రాశాను. నీట్గా కంపేర్ చేసుకోండి 1 by 1. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ s power 5. ఏమున్నాయి ఇక్కడ? a plus c is equal to 0. 1 ఫస్ట్ ఈక్వేషన్. s power 4 చూడండి మా కోఎఫిషియంట్స్ ఆఫ్ s power 4. b plus d is equal to 0. సెకండ్ ఈక్వేషన్గా తీసుకోండి. s క్యూబ్ కోఎఫిషియంట్ చూడండి 8a plus 4c plus e is equal to 0. థర్డ్ ఈక్వేషన్. s స్క్వేర్ కోఎఫిషియంట్ చూడండి మా 8b plus 4d plus f is equal to 1. s స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 1. s కోఎఫిషియంట్ చూడండి ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకోండి 16a is equal to 0. కాన్స్టెంట్ చూడండి కాన్స్టెంట్స్ 16b. ఇది 16b. 16b is equal to కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ -4 అయితే ఉంది, 5 6 ఇంకా సింపుల్గా వచ్చే విధంగా ఉంది. ఇప్పుడు ఏబీ వాల్యూస్ మీకు తెలిసిపోయినట్టే ఉన్నాయి చూడండి. ఎలా తెలిసిపోయినాయి అంటే ఏ ఎంతమా ఈక్వేషన్ నెంబర్ 5లో ఏ ఎంత 0. ఏ వాల్యూ ఇక్కడ చూడమ్మా 4 1 j 4 4 j. బి ఎంత బి వాల్యూ -1/4. ఫోర్ 1 j 4 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, బి వచ్చేసింది. దేని నుంచి ఈక్వేషన్ నెంబర్ 6 నుంచి. సి కనుక్కోవచ్చు చూడండి. a is equal to 0 in ఈక్వేషన్ నెంబర్ 1 అంటే a plus c is equal to 0, 0 plus g is equal to 0, c is equal to 0. ఇక్కడ b వాల్యూ -1/4 కదా, d వచ్చేస్తుంది చూడు సింపుల్గా. b is equal to -1/4 in ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ చేయండి మా. b plus d is equal to 0. b అంటే -1/4 plus d is equal to 0, d is equal to 1/4. ఇప్పుడు మీరు బి వాల్యూ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఏసీలని 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది 8a ప్లస్ 4c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. 8 into 0 ప్లస్ 4 into 0 ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ వాల్యూ నాకు 0 అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి బీడీ వాల్యూస్ని. b is equal to -1/4, d is equal to 1/4. Substituting in equation number 4. 4లో సబ్స్టిట్యూట్ చేయండి. 8b
plus 4d plus f is equal to 1. 8 to minus 1 by 4. 4 into 1 by 4 plus f is equal to 1. 4 4 cancel, 4 1 jar, 4 2 jar. చూడండి minus 2 plus 1 plus f is equal to 1 minus 1 plus f is equal to 1. f is equal to 1 plus 1 ఎంత 2 అయితే వచ్చింది. నీట్గా మీరు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y of s ఏమిచ్చాడు, a by s plus b by s square plus cs plus d by s square plus 4 plus es plus f by s square plus 4 whole square. చూడండి ఒకసారి ప్రాబ్లము, వాల్యూస్ అన్ని కనపడుతున్నాయమ్మా. ఏ 0 కదా, 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఎంత 0 అంటే 0 by s అయిపోయింది. నెక్స్ట్ b ఎంత minus 1 by 4 minus 1 by 4 of 1 by s square. c ఎంత 0 into s. d ఎంత 1 by 4 by s square plus 4. e ఎంత 0 into s. f ఎంత 2 by s square plus 4 whole square. అంటే టోటల్గా minus 1 by 4 into 1 by s square plus 1 by 4 of 1 by s square plus 4 plus 2 of 1 by s square plus 4 whole square. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s minus 1 by 4 of inverse Laplace transforms of 1 by s squared plus 1 by 4 of inverse Laplace transforms of 1 by s squared plus 4 plus 2 of inverse Laplace transforms of 1 by s square plus 4 whole square. ఇది ఏ ఫార్ములాకి ఉంది మా ఇది ఈ పార్ట్ కన్వల్యూషన్ థియరం. ఆల్రెడీ నేను ప్రీవియస్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. చూడండి ఒకసారి మీరు ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s square plus 4 whole square కన్వల్యూషన్ థియరం చేశాను. ఇదంతా మీరు ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి చూసి క్యాలిక్యులేషన్ నేర్చుకోండి. ఏమొచ్చింది వాల్యూ 1 by 8 of 1 by 2 sin 2t minus t cos 2t. ఎంత వచ్చింది వాల్యూ 1 by 8 of 1 by 2 sin 2t మైనస్ t cos 2t. ఇది నేను చేశాను, మాకు గుడ్డిగా రాయట్లేదు, నేను చేసి చెప్తున్నాను మీకు, ఓకేనా. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఏ థీరం ఇది? కన్వల్యూషన్ థీరం. అది కన్వల్యూషన్ థీరంలో ఏది ఫార్ములా? కన్వల్యూషన్ థీరం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of t into g of t is equal to integral 0 to t f of u into g of t minus u into du ఫార్ములా, ఓకేనా. y of s చేస్తే y of t, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s చేస్తే y of t minus 1 by 4 of inverse Laplace transforms of 1 by s power 1 plus 1. 1 factor into చేసి 1 factor డివైడ్ చేయడం. 1 by 4 of 2 into చేయండి, ఇన్వర్స్ Laplace transforms of 2 by s square plus 4. ఎందుకు రాస్తున్న ఈ విధంగా? ఫార్ములా సెట్ కావడం కోసం.
2 ఆఫ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను 1/8 ఆఫ్ 1/2 sin 2t మైనస్ t cos 2t మైనస్ 1/4 ఆఫ్ 1/s పవర్ n ప్లస్ 1 అంటే t పవర్ 1 ఓకేనా n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 1/8 ఆఫ్ ఇక్కడ a/s² ప్లస్ a² ఫార్ములా sin 2t ఇది కన్వల్యూషన్ థియరం ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి చూడండి చాలు 2 1 జర్ 2 4 జర్మ 1/4 ఆఫ్ 1/2 sin 2t మైనస్ t cos 2t 1/4తో మల్టిప్లై చేసుకోండి లేదా అట్లే వదిలేసేయండి ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ పార్ట్ కన్వల్యూషన్ థియరము ప్రాబ్లము ఇక్కడ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చేశాను మీకు తెలుసు f(t) × g(t) రాయడము ఫస్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(t) చేయడము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g(t) చేయడము కన్వల్యూషన్ థియరం అప్లై చేయడం నీట్గా 2 sin a sin b ఫార్ములా అప్లై చేయడము cos of a minus b మైనస్ cos of a plus b ఇంటిగ్రేషన్ అప్లై చేయడము ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ చేయాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి యూ చేయండి టీ లిమిట్స్ యూల్లో అప్లై చేయండి టీ కాన్స్టెంట్స్ అవుతాయి అది ఇంక టెక్నిక్ ఇంకేమి లేదమ్మా ఈ వాల్యూ అయితే వచ్చింది ఓకేనా నేను సెకండ్ మోడల్ కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా థర్డ్ మోడల్ ఉంది ఫోర్త్ మోడల్ ఉంది నెక్స్ట్ వీడియోలో థర్డ్ మోడల్ ఫోర్త్ మోడల్ మీకు కంప్లీట్ చాప్టర్ మీకు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చాప్టర్ మీకు అందిస్తానని మాటిస్తున్నానమ్మా మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా షేర్ చేయండి కామెంట్ చేయండి మా థ్యాంక్ యూ